హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ వెజ్ చౌమీన్. నేను చెప్పే చిన్న టిప్ ఫాలో అయ్యి చేయండి. బయట తిన్నట్టు విడివిడిగా నీట్గా అతుక్కోకుండా వస్తాయి. దీనికోసం ముందుగా ఒక తపాల్లో వాటర్ తీసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలో కొంచెం ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆయిల్ సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. ఆయిల్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దానిలో నూడిల్స్ కూడా వేసుకోండి. నూడిల్స్ వేసుకొని కొంచెం కలుపుకోండి. నూడిల్స్ని పూర్తిగా బాయిల్ అవ్వనివ్వకండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దాని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, నూడిల్స్ ఉడికి ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా నీట్గా మనం బయట తినేటట్టు వస్తాయన్నమాట. తర్వాత ఫిల్టర్ చేసుకోండి నూడిల్స్ని. దీని మీద ఇప్పుడు మళ్ళీ చల్లనీరు కూడా వేయక్కర్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ బయట ఉంచేసాం కాబట్టి కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. చూడండి విడివిడిగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేగనివ్వండి. ఏ వెజిటబుల్ కూడా కంప్లీట్గా వేగక్కర్లేదండి, కంప్లీట్గా వేగితే టేస్ట్ బాగోదు. చూడండి ఇలా వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ బుట్ట వేసుకోండి. టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొంచెం షుగర్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు దీనిలో మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ అండ్ సాసెస్ యాడ్ చేసుకుందాం. స్పైస్ కోసం నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ వాడుతున్నానండి. మీరు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటానంటే వేసుకోవచ్చు. దాని మీద వెనిగర్, సోయా సాస్, సాల్ట్ యాడ్ చేసుకొని 2 స్పాచులాస్ హెల్ప్తో మిక్స్ చేసుకోండి. అప్పుడైతే నూడిల్స్ విరగకుండా నీట్గా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం వేడి వెజ్ చౌమీన్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.